అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కుప్లా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ అనే ఛానల్ నుండి ఫ్రీ కంటెంట్ ఇస్తున్నామని చెప్పిన నేపథ్యంలో దీన్ని కూడా వక్రీకరించి నిజంగా అంటే ఒక చిన్న యూట్యూబర్, ఒక సామాన్యుడు ఒక చిన్న యూట్యూబ్ పెట్టుకున్న ఛానల్ వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే చాలామందికి ఆశ ఉంటుంది, నాకు కూడా ఉండేది, నాకు కూడా ఇప్పటికి కూడా ఉంటుంది నాకు. ఎందుకంటే రెవెన్యూతోని ఏం బతకలేకపోతున్నాం, అరే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నాం అని చాలాసార్లు అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది, నాకు ఒక్కరికే కాదు చాలామందికి అనిపిస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న ఒక వినూత ఆలోచనతోటి ఒక శ్రీకారం చుట్టిండు. ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ నుంచి మార్నింగ్ న్యూస్ ఫ్రీ కంటెంట్ ఇస్తుండు అందరికీ. ఎవరైనా వాడుకోవచ్చు, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను చెప్తా. అయితే దీన్ని కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇగో ఆయన ఎవరో కాదు, టీడీఎంఏ అధ్యక్షుడు, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు. ఈయనకు యూట్యూబ్ గురించి తెలుసో తెలియదో, మరి యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా వస్తుంది, అసలు యూట్యూబ్ అనేది ఎట్లా అల్గారిథం ఎట్లుంటుంది, అసలు యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ ఎట్లా వస్తుంది అనేది తెలుసో తెలియదో. కానీ తెలియకపోతే నేను చెప్తున్నా, ఈ వీడియోను తప్పకుండా చూస్తావు, నీ చూడాలని. ఎందుకంటే చిన్న యూట్యూబర్స్ కోసం ఒక వినూతమైన ఒక ఆలోచనతో ఒక శ్రీకారాన్ని చుడితే దాన్ని కూడా వక్రీకరించి యూట్యూబర్లను భయపెట్టే విధంగా, అంటే చిన్న యూట్యూబ్ ఛానల్ ఉండద్దు, మా టీడీఎంఏలో ఉంటేనే యూట్యూబ్ ఛానల్ ఉండాలి, లేకపోతే ఉండద్దు అనే ఒక వంకర బుద్ధితోని, ఒక కుట్రపూరితమైన ఆలోచనతోని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. దయచేసి మిత్రులారా, మీకు ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు విందాం. ఈ పుప్పాల రజనీ అని ఈయన పేరు, ఈయన మాట్లాడిన మాటలు విందాం. విన్న తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ నుంచి ఎట్లా తీసుకుంటారు, అసలు కాపీరైట్ కంటెంట్ ఉంటుందా ఉండదా అనేది నా ఛానల్లో చూపిస్తా. నేను రోజు పెడుతున్నా కదా, నా ఛానల్లో చూపిస్తా. ఒకసారి ఈయన మాటలు విందాం. మిట్లారా నేను లైవ్ చూసిన మా మల్లన్నది, నేను రోజు మా మల్లన్న వీడియోలు కంపల్సరీ నేను చూస్తాను, ఎవరు చూసినా చూడకుండా. మా తమ్ముడు ఏం మాట్లాడతాను, ఎందుకంటే నేను కూడా బీసీ బిడ్డని. బీసీ ఉద్యమంకు నేను 100% నేను రెస్పెక్ట్ ఇస్తా, మద్దతు తెలుపుతా, అందులో నో డౌట్. కానీ రైట్, నువ్వు కూడా బీసీ బిడ్డ అని చెప్తున్నావు కదా. ఒకటే మిత్రులారా, ఒకటే చెప్తున్నా, నేను హిందువును అనే కాడికి వెళ్ళి నేను బీసీ బిడ్డనని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిందంటే అది తీన్మార్ మల్లన్న పుణ్యమే. 100% తీన్మార్ మల్లన్న కృషి చేయబట్టే నేను హిందువును, నువ్వు భారత్ మాతా జిందాబాద్ అనే కాంచెల్లి నేను ఒక బీసీ బిడ్డను అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిందంటే అది తీన్మార్ మల్లన్న పుణ్యమే. గుర్తుపెట్టుకో. పుప్పాల రజనీకాంత్ టీడీఎంఏ అధ్యక్షుని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునివి, అది గుర్తుపెట్టుకో. తీన్మార్ మల్లన్న పుణ్యమే అది. నేను బీసీ బిడ్డలను గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిందంటే తీన్మార్ మల్లన్న పుణ్యమే, అది గుర్తుపెట్టుకో. ఇక నువ్వు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవడన్నా అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని పెద్ద డైలాగులు ఇసురకు. మీరు బీసీలకు ఇరగదీసి పొడిచింది ఏం లేదాడా? నాకు తెలుసు బీసీల గురించి, మా బీసీ బిడ్డల గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరు మాట్లాడుతారు, ఎవరు కొట్లాడుతారు అనేది మాకు తెలుసు. మొదలుపెట్టి నేను బీసీ బిడ్డలను గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినంటే 100% అది తీన్మార్ మల్లన్నతోనే అయింది. ఆ పని అయింది. మీరు లాక్కోలేక పీక్కోలేక మీరు ఇలా తీన్మార్ మల్లన్న ఏదో డామినేషన్ చేద్దామని మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పడినా మీతో పప్పుడు కదా, గుర్తుపెట్టుకో పుప్పాల. బీసీ ఉద్యమం పేరుతో ఎవడైతే ఆ ఉద్యమం అన్ని జాంతానే అవన్నీ మరి కాదా అనేది మీరే చెప్పాలి. సో మిట్లారా, ఈ రోజు ఉదయం లైవ్ లో తీన్మార్ మల్లన్న చెప్పింది ఏంటంటే, నేను ఫ్రీ కంటెంట్ ఇస్తా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను ఫ్రీ కంటెంట్ ఇస్తా, దీనికి లోగో ఉండదు, వాటర్ మార్క్ ఉండదు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసాడు తీన్మార్ మల్లన్న. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి, డౌన్లోడ్ చేసుకోండి, అవి అందులో ఆ న్యూస్ ను అందులో పెట్టుకోండి, మీకు ఎంతో కొంత పైసలు వస్తాయని చెప్పిండు మల్లన్న. ఇది మరి దేంతో నవ్వాలి మల్లన్న, దేంతో నవ్వాలి చెప్పు నువ్వు? అంటే ఈయన ఎందుకు ఇది ఇచ్చిందంటే, మొన్నడా యూట్యూబ్ ఛానల్ అందరూ బొబ్బ చేసిర్రు, మా ఆర్గనైజేషన్ లో లేని ఛానల్ కూడా లాస్ట్ కు బొబ్బ చేసినాయి, సాటిలైట్ ఛానల్ కూడా ఈయన మీద పెట్టిన. అంటే తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకత అనేది తెలంగాణలో వచ్చింది. ఇంకా రైట్, ఈయన ఏం మాట్లాడుతున్నంటే క్లియర్గా చెప్తున్నా, ఈ టీడీఎంఏకు సంబంధించి ఈ ఛానల్ అందరి ఏకమైతేనే తీన్మార్ మల్లన్న ఈ ప్రకటన చేసిందని చెప్తున్నావు కదా. బుద్ధుండాలి కొంచెం మనం మాట్లాడడానికి, నేను చూపెడతా క్లియర్గా. నువ్వు మళ్ళీ ఒక మాట ఏమంటున్నావు, ఫ్రీ కంటెంట్ కూడా డబ్బులు వస్తాయని మాట్లాడుతున్నావు కదా. ఫ్రీ కంటెంట్ కూడా డబ్బులు వస్తాయి మిత్రులారా. వీళ్ళకు జ్ఞానం లేదు, ఫస్ట్ అనేది తెలివి లేదు వీళ్ళకు. యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఎట్లా వస్తాయి, యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ని ఎట్లా మనం క్రాప్ చేసి ఎట్లా వేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఫ్రీ కంటెంట్ ఎట్లా వాడుకోవాలని క్లియర్గా అన్ని ఛానల్లో వాడేది అదే. యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క లైవ్ను వాడుకుంటే, ఫ్రీ కంటెంట్ అఫీషియల్ ఛానల్ నుంచి ప్రతి ఒక్క కంటెంట్ వాడుకుంటే దానిలో మొమాటం ఏం లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే మన కంటెంట్ ఉండాలన్నా, మన కంటెంట్ ఛానల్లో కంపల్సరీ ఉండాలి.
ఉండాలి. నేను ఒకసారి చెప్తా, ఈయన మాట్లాడుతున్నాడు కదా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఇది ఏది టీడీఎంఏకు భయపడి తీర్మార్ మల్లన్న ఈ ఆలోచన తీసుకున్నాను చెప్తున్నావు. సిగ్గుండాలి. నువ్వు నినాకమున్న ప్రెస్ మీట్ పెట్టారు టీడీఎంఏకు సంబంధించిన ఈ బొగడ బ్యాచ్ అంతా ఒక కాడ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ బొగడ బ్యాచ్ని మొత్తం నేను వేసుకున్నా, గతంలోనే వేసుకునేది అంతా. నాకు తెలుసు ఎవడెవడు ఏం కథ, మీ భాగవతం ఏంది, మీ చిట్ట అయింది, మీ మార్వాడి లెక్కలు, మార్వాడిని బెదిరించిన లెక్కలు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏం 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 టెన్షన్ అవ్వడం అవసరం లేదు. ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు భయపడతారు కావచ్చు. అయ్యో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతుంది, మీ రాష్ట్ర అధ్యక్షుడు కాదు, రాష్ట్ర అధ్యక్షుడు కాదు, అన్ని జాంతాని పక్కకెట్టుర్రి చూసుకుందాం అట్లా. అయితే టీడీఎంఏకు భయపడే పెట్టినట్టున్నావు కదా పుప్పాల. ఇగో చూడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ 30వ తారీఖు నుంచి 11వ నెల 30 తారీఖు నుంచి లైవ్ ఇస్తున్నది అఫీషియల్ ఛానల్లో. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్. ఇగో చూడండి ఒకసారి మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్ ఇది. ఇగో 30 తారీఖు నుంచి రైట్. ఇగో 30 తారీఖు 11వ నెల నుంచి లైవ్ ఇస్తున్నారు. వీళ్ళు నిన్నాకమున్న ప్రెస్ మీట్ పెట్టారు, అంత 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అది పెద్ద తేడా ఏం కాదు. అయితే ఇది ఒకటి క్లియరా? ఇక ఏమంటాడు, కాపీరైట్ పడుతుంది, స్ట్రైక్ పడుతుంది, ఛానల్ పోతాయి అని చెప్తున్నాడు కదా. నేను కూడా పెడుతున్నా కదా రోజు, నా ఛానల్ చూపిస్తా. అంతెందుకు నా ఛానల్ చూపిస్తా. ఇగో నేను రోజు లైవ్ పెడుతున్నా కదా. నేను 30 తారీఖు నుంచి నేను లైవ్ పెడుతున్నా. ఇగో 30 తారీఖు నుంచి ఇది లైవ్, 30 తారీఖు నుంచి లైవ్. ఇగో ఇక్కడ చూడండి, కాపీరైట్ పడితే ఇక్కడ పడుతుంది. పబ్లిక్ అన్న కాడ కాపీరైట్ కాడ, లేకపోతే మానిటేషన్ అన్న కాడ ఈ మానిటేషన్ ఆనే ఉంది. ఒక్క దానికన్నా గ్రీన్ సిగ్నల్ ఉంది, కానీ కాపీరైట్ లాంటివి కానీ స్ట్రైక్లు లాంటివి ఏమైనా ఉన్నాయా? మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక వీడియోకు ఎంత రెవెన్యూ వస్తుంది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అసలు వాస్తవానికి ఎవరు చూపెట్టరు, ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ 30 తారీఖు ఒక వీడియోకి, అంటే ఒక వీడియోకి అంత పడవచ్చు, ఒక వీడియో తక్కువ పడవచ్చు, ఒక వీడియో ఎంతో కొంత తక్కువలో పడుతుంది. మొత్తానికి ఒక వీడియోకి సేమ్ పడుతుందని కాదు, దాని వ్యూవర్స్ని బట్టి పడుతుంది. ఒకసారి మీకు ఈ వీడియోకు రెవెన్యూ చూపించే ప్రయత్నం చేస్తా. బుద్ధుండాలా మాట్లాడడానికి. చిన్న యూట్యూబర్ల బతుకులు నీకేం తెలుస్తాయి? నువ్వు దందాలు చేసుకుంటా ఈ టెంపరరీ యూట్యూబ్ ఛానల్ నడిపించడం నీకేం తెలుస్తుంది బాధ? ఇగో ఒకసారి చూడండి. ఇగో నాకు ఒక లైవ్ వీడియోకు దీన్ని 0.80 పైసలు పడ్డది. $0.80 అంటే ఒక $1 కూడా పడలేదు. ఇట్లా పడుతుంది. అంటే లైవ్ ఎక్కువ చూసినా కానీ ఇంకా ఎక్కువ పడుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇవన్నీ ఈ తెలిసి తెలవని మాటలు, ఈ యూట్యూబ్ గురించి అవగాహన లేని వ్యక్తుల గురించి, అసలు నిన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు ఎన్నుకున్నారో కూడా నాకు అర్థం కాలే. మరి రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు ఎన్నుకున్నారు అనేది కూడా నాకు అర్థం కాలే. కానీ నువ్వు కూడా కాపీరైట్ పడుతుంది, స్ట్రైక్ పడుతుంది, ఛానల్ అని పోతాయని బెదిరిస్తా ఉన్నావంటే నీ టీడీఎంఏ కాకపోతే ఇంకో సంఘం వస్తుంది. నువ్వేమో దార్కారం అనుకుంటావు. టీడీఎంఏలో లేనోడు జర్నలిస్ట్ కాదు, టీడీఎంఏలో లేనోడు అది కాదు, అసలు యూట్యూబ్ ఛానలే కాదని నువ్వు పెద్ద డాంకాలు కొడుతున్నట్టున్నావు. కానీ అవన్నీ జాంతనాయి, అవన్నీ నడవది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రతి ఒక్కరు వాడుకోండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్ నుంచే వాడుకోండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్లోకి పోయి డైలీ 8 o'clock మార్నింగ్ 8 o'clock లైవ్ వస్తుంది. లైవ్ను వాడుకోండి కంపల్సరీ. లైవ్ ఫ్రీ, మొత్తానికి ఫ్రీ కంటెంట్, కాపీరైట్ ఉండదు, స్ట్రైక్ ఉండదు, ఏముండదు, ఫ్రీ కంటెంట్. డబ్బులు పెట్టి మరి పనులను పెట్టి మీకోసం పని చేపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతో కొంత డబ్బులు అయితే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి అవగాహన లేని వ్యక్తులు టీడీఎంఏ అధ్యక్షులట. మరి దేంతో నవ్వాలో వాళ్ళు కాదు నవ్వేది. నేను వీడియో చూసిన తర్వాత వీళ్ళు దేంతో నవ్వాలో వీళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.